హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి తిరుపతి సిరీస్ అనమాట. తిరుపతి వ్లాగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో మేము ఏంటంటే ఆ రోజు ఎర్లీగా కరెక్ట్గా 6కి అనుకున్నాం. ఇంకా చెప్పాలంటే నా వల్లే కొంచెం లేట్ అయింది. అయినా సరే మేము 10 minutes to 6 కల్లా స్టార్ట్ అయిపోయాం అనమాట. అక్క వాళ్ళ కారులో వెళ్తున్నాము. యాక్చువల్లీ తిరుపతి ఎప్పుడు మేము అక్క వాళ్ళు మేము అందరం వెళ్తాము. ఐ మీన్ అక్క బావ గారు, నేను, మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాం. బట్ ఈసారి ఏంటంటే విహాన్ కూడా జాయిన్ అయ్యాడు. యాక్చువల్లీ విహాన్ని కూడా నేనే తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఇంటి గృహప్రవేశాన్ని అప్పుడు ఉన్న మొక్కు ఉండిపోయింది. సో వాడితో కూడా కలిపి ఫ్యామిలీ మొత్తం తీర్చేసుకుంటాము, ఎక్కువ ఉంచకూడదని చెప్పేసి సో విహాన్తో కూడా స్టార్ట్ అయిపోయాం. ఇంకా కరెక్ట్గా 1.5 hour 2 hours కల్లా విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. 8 కల్లా విజయవాడ రీచ్ అయిపోయాం అనమాట. మేము ఏంటంటే ఎప్పుడు ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఈసారి కొంచెం కింద నుంచి వెళ్ళామన్నమాట విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి. సో కిందంతా ఇలా ఉంటుంది కదా, స్టాల్స్, సమ్ కొబ్బరికాయ షాప్స్ అలా ఉంటాయి కదా. సో ఇంక అక్కడ కార్ అనేది పార్క్ చేసుకొని మేము 500 rupees టికెట్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోయాం. చెప్పాలంటే హార్డ్లీ 10 minutes టైం పడుతుంది అంతే దర్శనానికి, అంతకు మించి ఎక్కువ పట్టదు. ఇంకా నేను ఫోన్ అవి పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే సెల్ ఫోన్ పెట్టే ప్లేస్ ఒకటి, మన దర్శనం అయ్యి మనం బయటకి ఎగ్జిట్ వచ్చే ప్లేస్ ఒకటి, సో డబల్ అయిపోతుందని ఇంకా నేను ఏ టెంపుల్లోకి ఫోన్ అయితే మాత్రం తీసుకెళ్ళలేదు. ఇంకా విజయవాడలో దర్శనం అయిపోయి టిఫిన్ అది చేసేసి ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా ఫైనల్గా కరెక్ట్గా లంచ్ టైంకి నెల్లూరులో హైవే మీద నెల్లూరు గ్రాండ్లో ఆగాం. మీరు ఇన్ కేస్ ఎవరైనా నా పాత సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు తెలుస్తుంది. లాస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే నెల్లూరు గ్రాండ్లో ఆగాం. మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటే కొంతమందిని కాల్ చేసి అడిగాం ఏ రెస్టారెంట్స్ బాగుంటాయి నెల్లూరులో అంటే. హైవే మీద అయితే మాత్రం నెల్లూరు గ్రాండ్. ఇన్ కేసు ఊర్లోకి వచ్చి ఉంటే కనుక ఇంకొకటని ఏదో చెప్పారు. బట్ ఇంకా ఊర్లోకి వెళ్తే ట్రాఫిక్ అస్సలు అవ్వదని చెప్పేసి మేము ఇంకా ఇక్కడే లంచ్ అది కంప్లీట్ చేసేసాం. బట్ లాస్ట్ మేము తిరుపతి వెళ్ళి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇప్పటికి ఇక్కడ ఈ షాప్కి వచ్చి కూడా సేమ్ అంతే 2 years అవుతుంది. ఈసారి ఏంటంటే ఇక్కడ పోచంపల్లి కలెక్షన్ అయితే మాత్రం యాడ్ చేశారు అనమాట, హ్యాండ్లూమ్ స్టోర్ అనేది. అండ్ ఇక్కడ వాళ్ళ మెనూ అనమాట, టుడే స్పెషల్ అని చెప్పి వాళ్ళ బోర్డ్ అయితే ఉంటుంది. ఇంకా మేము శారీస్, డ్రెస్సులు చూస్తే ఎవరు ఆగుతాం చెప్పండి. ఇంకా డైరెక్ట్గా స్టోర్లోకి వెళ్ళిపోయాం. కాకపోతే కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది వీళ్ళ దగ్గర, అండ్ విత్ ఇన్ రీజనబుల్ ప్రైజెస్. అండ్ వీళ్ళకి స్టోర్ తిరుపతిలో కూడా ఉందంట. లాస్ట్కి షాపింగ్ చేసాక కార్డు కూడా ఇచ్చాడు అతను. నాకు ప్రైజెస్ అయితే నచ్చినాయి, బాగున్నాయి. బట్ నేను శారీస్ పెద్ద కట్టను కాబట్టి ఎక్కువ తీసుకోలేదు. కానీ అక్క మాత్రం తీసుకుంది. చాలా బాగుంది ఆ శారీ, చాలా రీజనబుల్ రేట్లో అయితే వచ్చిందనమాట. శారీ కూడా బాగుంది, కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ ఎలా ఉందో చూసుకున్నారా? బ్లౌజ్ సో షాపింగ్ అది అయిపోయిన తర్వాత ఈ స్టోర్లో మంచి మంచి స్నాక్స్, చాక్లెట్స్ అండ్ అలాగే స్వీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇన్ కేస్ పిల్లలతో ఎవరైనా వస్తే కనుక మంచిగా షాపింగ్ చేయొచ్చు. మంచి టేస్టీ స్నాక్స్ అవి ఉంటాయి. అండ్ ఈసారి కొత్త కలెక్షన్ కూడా యాడ్ చేశారు. జ్యువెలరీ కూడా ఇది యాడ్ చేశారా? ఇది క్లిప్స్ ఇవి కూడా యాడ్ చేశారా? లాస్ట్ టైం లేదు, అదే అందుకే అడుగుతున్నాను. స్నాక్స్ ఇంకా అలా అయిన తర్వాత ఎవరికి నచ్చినది వాళ్ళు చెప్పుకున్నాము. ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే తను మీల్స్ చెప్పారనమాట, వెజ్ మీల్స్ తను చెప్పుకున్నాను. ఇంకా నేనేంటంటే వెజ్ మీల్స్ అంటే విహాన్ తిండు నాకు హెవీ అయిపోతుందని చెప్పేసి నేనేంటంటే క్యాలీఫ్లవర్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, ఏమంటారు గోబీ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అలా డిఫరెంట్గా ఆర్డర్ చేసుకున్నాం. సో దట్ ఏంటంటే తినేస్తాడు కదా అని చెప్పి. సో ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ మేము ఏంటంటే చాలా
త్వరగా వెళ్ళడానికి చూసామన్నమాట. ఎందుకంటే త్వరగా రీచ్ అయిపోతే నడిచి కొండ ఎక్కాలి, అలిపిరి మెట్ల మీద నుంచి కొండ ఎక్కాలన్నమాట. సో ఇంకా డైరెక్ట్గా కింద నుంచి ఇంకా అలా కొండ ఎక్కేసి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకొని మేము మార్నింగ్ నుంచి ఎక్కడ కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా చాలా చాలా ఫాస్ట్గా ఎంత లేదన్నా 3:34 కల్లా తిరుపతి రీచ్ అయిపోయి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. మధ్యలో ఏంటంటే మేము చాలా ఎర్లీగానే వచ్చేసామన్నమాట చెప్పాలంటే. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి దారిలో శ్రీకాళహస్తి కూడా చూసేసుకున్నాము. నేను చెప్పాను కదా ఇంకా ఫోన్స్ అవి లోపలికి అలౌ చేయలేదని, అందుకే ఇంకా డైరెక్ట్గా కార్లోనే తీసేస్తాను. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే రష్ అయితే మాత్రం చాలా ఉంది, కార్తీక మాసం కదా. సో అందులో శివుడు టెంపుల్ ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఫైనల్గా మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. తిరుపతి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4:15 ఆ టైం అయ్యింది. ఇక్కడ ఏంటంటే అలిపిరి దగ్గర కొంచెం చెక్ పోస్ట్ అది ఉంటుంది కదా, మన లగేజ్ చెకింగ్ అవన్నీ కూడా. సో అవన్నీ వేసేసి మళ్ళీ బ్యాగ్లన్నీ కార్లో వేసేసి నేను మా ఫ్యామిలీ కింద నుంచి నడిచి పైకి ఎక్కుదామని చెప్పి యాక్చువల్లీ ప్లాన్ అయితే అదనమాట. మేము అలా అనుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఫుల్లీ రివర్స్ అయిపోయింది ఆ రోజంతా కూడా. అండ్ ఇంక ఫైనల్గా ఇక్కడ తిరుపతి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన లగేజ్ అంతా చెక్ చేస్తారు కదా. సో ఇంకా అక్కడ లగేజ్ అది చెక్ చేయించేసుకున్నాం. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చెకింగ్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇప్పుడు చలికాలం కదా, సో వాటర్ హీటర్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా. సో అవి ఏమీ అలౌ లేవు. అండ్ అలాగే ప్లాస్టిక్ కూడా అలౌ లేదు. ఇవన్నీ అక్కడ డైరెక్ట్గా తీసి పడేస్తున్నారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. సో ఎవరైనా పిల్లలతో క్యారీ చేసే వాళ్ళు ఉంటే కనుక ఆ వాటర్ కెటిల్స్ ఇవన్నీ కూడా అస్సలు తీసుకురాకండి. ఇంకా అయిపోయిన తర్వాత మేము లగేజ్ కార్లో పంపించేసాం కొండపైకి. అండ్ మేము ఏంటంటే కొండ నడిచెక్కడం స్టార్ట్ అయిపోయిన తర్వాత లగేజ్ అవి ఇచ్చేసాం, కార్లో వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మేము మళ్ళీ కిందకు వస్తున్నాం అనమాట. చెకింగ్ అంతా అయిపోయిగా అలిపిరి దగ్గర నుంచి నడవడానికి. సో మా నడక అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. విహాన్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు. ఓకే, ఏది ఇదేనా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. విహాన్ అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు అనమాట. చూడాలి ఎంతవరకు ఎక్కుతాడో. ఇప్పుడు టైం అర్జున్ టైం ఎంత అయింది? 5:17. ఇగో టైం 5:15 అయ్యిందనమాట. చెకింగ్ దగ్గర ఒక ½ అన్ అవర్ అయితే పట్టింది. సో ఇంకా వాళ్ళని పంపించేసి పైకి మేము ఇప్పుడు నడక అయితే స్టార్ట్ చేస్తున్నాం. 5:30కి అనుకోండి, 5:20కి స్టార్ట్ చేసామంటే కొండపైకి ఏ టైంకి వెళ్తామో చూడాలి. నాకు మీరు తీయాలి. టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట అలిపిరి మెట్లు ఎక్కడము. సో ఏ టైంకి వెళ్తామో టైం 5:21 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కొండ ఎక్కడం, తిరుపతి కొండ అలిపిరి. విహాన్ అయితే ఫస్ట్ టైం. మొదటి మెట్టు దండం పెట్టుకో. నడరా విహాన్, నడరా విహాన్ నడు. లేట్ అంటే మేము 5కి స్టార్ట్ అయ్యాం కదా. సో అక్కడ ఏంటంటే ఆపేశారు అన్నమాట, విహాన్ని అలౌ చేయలేదు. అగో అక్క, మాది అక్క అక్కడ ఉంది, అదిగో అక్కడ కనిపిస్తుంది అక్క బిల్డింగ్లో. సో మమ్మల్ని అలౌ చేయలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు. ఇంక అందుకనే రూమ్స్కి వచ్చేసాము. విహాన్ అయితే చాలా అప్సెట్ అయిపోయాడు అనమాట. నన్నే ఎందుకు అలౌ చేయట్లేదు మమ్మీ అని చెప్పేసి. అప్పుడు చిరుతపులి అటాక్ అయినప్పటి నుంచి మానేశారంట. సో అందుకనే కిడ్స్తో రావాలంటే 12 years బిలో కిడ్స్తో రావాలంటే 4 to ఆఫ్టర్నూన్ 12 లోపు వచ్చేయాలంట. చూసారా ఎంతో ఎగ్జైటింగ్గా స్టార్ట్ అయ్యాడు అనమాట విహాన్. ఇంక ఎక్కుదామని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. నేనైతే చాలా భయపడ్డాను ఏమంటాడో కానీ. బట్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆప్ చేసేసారు. 12 years బిలో పిల్లల్ని అయితే మాత్రం అలౌ లేదంట. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే అలౌ చేస్తారు. సో ఎవరైనా కిడ్స్ వాళ్ళతో కనుక ఇలా మెట్లు ఎక్కాలనుకుంటే కనుక కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఇంకా మేము ఏం చేస్తాం, మళ్ళీ ట్యాక్సీ మాట్లాడుకొని ఇంకా పైకి వెళ్ళిపోయి రూమ్స్కి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా
ఇంకా రూమ్స్ అవి దొరికినాయి కదా, సో అక్కడ ఆ పక్కనే రూమ్స్ ముందే డాడీ బుక్ చేశారనమాట, తెలిసిన వాళ్ళు ఉంటే. అందుకని ఇంకా ప్రాబ్లం లేదు. అండ్ మేము కూడా మాకు టికెట్స్ అయితే ఏం లేవు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఇంకా మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాం కదా. ఇంకా తిరుపతి దగ్గరికి, ఐ మీన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను అన్నమాట. అసలు తిరుపతి ఎంత ఖాళీగా ఉందో తెలుసా. అసలు జనాలు ఎవ్వరూ పెద్ద నాకేం కనిపించలేదు. ఐ మీన్ తిరుపతిలో ఉండాల్సినంత ఫ్లోటింగ్ అయితే లేదు. మేబీ చలికాలం వల్ల లేకపోతే పిల్లలకి స్కూల్స్ వల్ల తిరుపతి అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంది. కానీ ఏదైనా టెంపుల్ దగ్గరికి వచ్చినా, తిరుపతిలో ఎంటర్ అయినా ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ వైబ్ అనేది, అబ్బా అది ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చక్కగా దగ్గరికి వెళ్ళి కొంతసేపు ఆ టెంపుల్ దగ్గర సరౌండింగ్స్ అంతా తిరిగి ఒక 2-3 ఫొటోస్ అవి తీసుకొని ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టేటస్లు షేర్ చేస్తాం కదా. సో ఆబ్వియస్గా అవన్నీ షేర్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మేము డిన్నర్కి వెళ్ళిపోయి రూమ్లో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రోజు పడుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చలి అయితే మాత్రం ఉంది తిరుపతిలో. పిల్లలు ఎవరినైనా, పిల్లలతో కనుక మీరు ట్రావెల్ చేస్తే కొంచెం వాళ్ళకి జర్కిన్స్ ఏంటి, స్వెటర్స్ ఏంటి ఇవన్నీ క్యారీ చేయండి. అండ్ ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అటు సైడ్ వరుసగా షాప్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఎప్పుడు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే కనుక ఇక్కడ కూడా నేను తీసినవి ఉంటాయి అనమాట. సో మెమరీస్ కదా ఇవన్నీ, ఎలా మర్చిపోతాం చెప్పండి. ఇంకా ఆబ్వియస్గా ఇంక ఇక్కడికి డిన్నర్కి వచ్చేసాం. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకున్నాం. మా హస్బెండ్ ఏంటంటే సమ్ దోశ చెప్పుకున్నాడు. నేను విహాన్ ఏంటంటే ఇక్కడ స్పైసీగా ఏమంటారు, గోబీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, మంచి హాట్గా స్పైసీగా. ఆ చలి క్లైమేట్కి అది తినాలనిపిస్తుంది అనమాట. సో మేము అదే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడే నేను మీకు బోర్డు కూడా చూపిస్తున్నాను కదా, బాలాజీ ఫుడ్ కార్నర్. ఈసారి ఎవరైనా వెళ్తే కనుక ట్రై చేయండి. ఇదే కాదు చాలా షాప్స్ ఉంటాయి అక్కడ, మీకు నచ్చింది మీకు నచ్చినట్టు టేస్ట్ చేయొచ్చు. వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి, అప్పటికప్పుడు చేసి ఇస్తారు. ఆ చలి క్లైమేట్కి వేడివేడిగా తింటా ఫీల్ అయితే బాగుంటుంది. సో ఇంకా మా డిన్నర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు రెస్ట్ తీసేసుకున్నాం. ఇంకా నేను ఇంకా అదంతా షూట్ అయితే చేయలేదు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ డే 1 ఇదైతే అయింది. డే 2 ఏమైంది అనేది నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.